హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న నేపథ్యం. ఇంక బోరుగడ్డ అనిల్ గురించి చెప్పాలి అంటే కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఆయన గురించి మాట్లాడాలన్నా, అతను మాట్లాడిన మాటలు వినాలన్నా సభ్య సమాజమే చేదరించుకుని తలదించుకునే దుస్థితి. ఓకే, సమాజంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, కానీ ఎవరో అండ మనకు ఉంది కదా అని ఒళ్ళు విరుచుకుని చెలరేగిపోయి బడి తెగించి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడితే పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది బోరుగడ్డ అనిల్ని చూసి ఎగ్జాంపుల్ నేర్చుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళందరికీ కూడా దెబ్బకి తాళాలు పడ్డాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వరకు మన్నెవడరా పీకేది, ఎవడు ఎలా మాట్లాడినా పర్లేదు, ఎవరు తల్లినన్నా పర్లేదు, ఎవరు చెల్లినన్నా పర్లేదు, ఎవరు కూతుర్నన్నా పర్లేదు, ఎవరు భార్యనన్నా పర్లేదు, అంటే వీళ్ళ సొంత ప్రాపర్టీలాగా విచ్చలవిడిగా బడి తెగించి కొట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సరైన గుణపాఠం వస్తుంది అన్నది ఆ ఎగ్జాంపులే బోరుగడ్డ అనిల్. ఇప్పటికీ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఓచలు లెక్క పెట్టుకుంటా కూర్చున్నాడు. మధ్యలో కొద్దిగా అడవాడి చేశారు, ఏదేదో మెయింటైన్ చేసుకుంటా పోలీసుల వాళ్ళని రెస్టారెంట్లకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో ఒక బెడ్ సెటప్లు చేసుకోవడం, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు. కానీ ఎంతకాలం నడుస్తుంది? ఆయన మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు కదా. ఇప్పుడు ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు కదా చూసి చూడనట్లుగా ఓడుకోవడానికి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవర్ఫుల్గా ఈరోజు దేశంలోనే తనదైన మార్కుతో ముందుకు సాగుతున్న నేత. మరి ఎన్నికలకు ముందు అధికారంలో లేనప్పుడు ఎన్ని భరించాడో అన్నీ భరించారు. కానీ ఇప్పుడు భరించే పరిస్థితి లేదు. ఎంతకాలం అని సహిస్తారండి? పిల్లినన్నా సరే గదిలో పెట్టి కొడితే అది పులి అయిపోద్దట. అలాంటిది ఒక పవర్ స్టారు పవర్ఫుల్గా ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇంకా ఉపేక్షిస్తే జనసైనికులు వీరమహిళలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా రగిలిపోయారు, మామూలుగా రగిలిపోలేదు. అంటే ఏం లేదు మాట, ఇంకా తనాపరా భేదం లేదు, మంచి చెడ్డ లేదు, మానవత్వం అనే క్వశ్చనే లేదు. ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించడమే. సరే, ఈరోజు బోరుగడ్డకి ఏపీ హైకోర్టులో చెంపపెట్టి తగిలింది. మామూలు చెంపపెట్టి కాదు. బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు. సోషల్ మీడియా కేసులో బోరుగడ్డ అనిల్ ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఆయన గత కొన్ని రోజులుగా పాపం చాలా తాపత్రయపడుతున్నాడు. బెయిల్ వచ్చేస్తుంది అని. సో బెయిల్ తిరస్కరించడం వేరు. ఈరోజు కోర్టు ఎంత సీరియస్ అయిందంటే చాలా తక్కువ మంది న్యాయమూర్తులు ఈ రకంగా మాట్లాడతారు. ఎందుకంటే బెయిల్ ఇవ్వకపోవడం, రిజెక్ట్ చేయడం అలా సింపుల్గా జరిగిపోతుంటుంది. కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందుకని మనం దీని మీద మాట్లాడాల్సి వస్తున్నది. పిటిషనర్ అసభ్య పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని కోర్టు వ్యాఖ్య చేయడమే కాకుండా పిటిషనర్ నేర చరిత్ర కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూటర్. ఇప్పటికే అనిల్పై 2 ఛార్జ్ షీట్లు నమోదయ్యాయని ప్రాసిక్యూషన్ చెబితే ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఇలాంటి కేసుల్లో చాలా జాగ్రత్తగా వినాల్సింది, ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని చెప్పి న్యాయమూర్తి పేర్కొన్నాడండి. పిటిషన్ కొట్టేయడం వేరు, రిజెక్ట్ చేయడం వేరు. ఇలాంటి కేసుల్లో నిందితులను అంటే ఎంత నీచంగా, ఎంత అసభ్యంగా బరి తెగించి మానవత్వం అన్న విలువల్ని కోల్పోయి చేసిన వాళ్ళకి బెయిల్ ఎలాగిస్తాం? రిజెక్ట్. ఇది మరి బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు, ఏం చేశాడు ఒకసారి వినండి. నేను చిన్న వినిపిస్తాను, ఎందుకంటే అదంతా ఇప్పుడు ఎందుకు చెత్త అంతా ప్లీజ్ అండి. నమ్ముకున్నావు కాబట్టి అదే రోజు ప్యాకేజీ పవర్ స్టార్ పావలాగాడు పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్ ఏదో వస్తున్నాడని చెప్పి జాగ్రత్తగా యూనివర్సిటీకి లాక్కుపోతాను నిన్ను బండికి కట్టుకొని. నువ్వు రావాలి ఆ రోజు. నీ కొడుకు నీకొక స్టాండ్ ఉందా? నీ స్టాండ్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఆడు కొడుకు. ప్యాకేజీలు తీసుకుంటాం చెప్తే అది చేయటం. ఇద్దరికి నూకలు చెల్లిపోయినాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ప్రతి పని 2024లో నిన్ను నమ్ముకొని బయటకు వచ్చిన జనసేన
కార్యకర్తల్ని నడి రోడ్డు మీద ఇంకేమనుందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన మద్దతు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈ భారతదేశాన్ని కూడా భరతమాతగా మనం చూపించుకుంటాం. భరతమాతని స్త్రీ మాతృమూర్తితో పోలుస్తాం. అట్లాంటి స్త్రీలు నీకు కార్వాన్లో నువ్వు రేపులు చేసేదానికి కావాలా? కార్వాన్లో నీకు రేపులు చేసేదానికి, నీ సుఖాన్ని తీర్చుకునేదానికి మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్, మూడో భార్య రష్యాది. ఆ రష్యా ఆమె పోల్ డాన్సర్ అని చాలా మంది చెప్తా ఉన్నారు. పోల్ డాన్స్ అంటే ఏంది? పోల్ డాన్స్ అంటే సిద్ధం. ఒకడేమో జైల్లో పోయేదానికి సిద్ధం, ఇంకోటేమో 4 పెళ్లి చేసుకునేదానికి సిద్ధమా? ఉత్తొత్తు పుత్రుడేమో బిర్యానీలు తిని ఢిల్లీకి పోయి థాయ్ మసాజులు చేయించుకుంటూ ఉంటాడు రఘురామకృష్ణరాజు ఇంట్లో. ఇంకొక పుత్రుడేమో రోడ్ల మీద పడుకునేదానికి సిద్ధం, ప్యాకేజీ తీసుకొని హోటల్స్కి అటు ఇటు తిరిగేదానికి సిద్ధం, కార్వానుల్లో ఆడపిల్లల్ని పాడు చేసేదానికి సిద్ధం దత్తపుత్రుడు. దీనికి సిద్ధం. చంద్రబాబు నాయుడు దేనికి సిద్ధం? కాటికి సిద్ధం లేదా జైలుకి సిద్ధం. ఇది తప్ప వీళ్ళందరికీ ఒక రంకుమొగుడు వచ్చాడు బాస్. ఆ రంకుమొగుడు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, నువ్వైనా నేనైనా ఈ మీడియా ముందు నేను ఏం మాట్లాడినా రేపొద్దున నన్ను దీవించాల్సింది అల్టిమేట్గా ప్రజలే. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ప్రజానాయకుడిగా బతుకుంటాం. ప్రజల దీవెనలు పోగొట్టుకుంటే ఆ రోజు రాజకీయ సమాధి కట్టబడుతుంది. సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకోకముందు వాడి పరిస్థితి, సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ చాలా సార్లు శిరీష గారు यानी तेरा एड्रेस बोल, किधर है तू साले? दिल्ली में है, हरियाणा में है, मुंबई में है, यानी तो मेरा एड्रेस ले ले. मेरा एड्रेस अरंडलपेट 7-13-19/2 आंध्र प्रदेश. मेरा फोन नंबर है 086322666151. इट्स अ ब्रांड. 151 इज अ ब्रांड. मेरा नाम अनिल कुमार बोरगड्डा. आई एम ऑल्सो विद एनडीए. I am also aligned with NDA and BJP government. I am working with Central Minister रामदास अथवाले. साले तेरे को दम है तो तू सीधा एक मर्द को पैदा हुआ तो साले फोन करना, यानी तेरा एड्रेस बोल, यानी तेरा नंबर दे. पवन कल्याण एक रेपिस्ट है, चंद्रबाबू नायडू का बिनामी है, फ्रॉडर है, फ्रॉडस्टर है. రైట్ कितना लड़की को రైట్ ఇదే అండి ఆ జాడ్యం, ఆ పైశాచికత్వం. ఇది ఇంటి అడ్రస్ చెప్పాడు, ఎత్తికెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? కేరాఫ్. ఫోన్ నెంబర్ ఉందా? డోర్ నెంబర్ ఉందా? ఒకే నెంబరు, ఒకే డోరు. వెళ్ళినా వచ్చినా వేరే డోర్లు ఏమీ లేవు, మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్. సరే, ఇది కక్ష సాధింపు ఇంకోటని కాదు, అసలు వినడానికే చాలా అసహ్యంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా నేను మాట్లాడుతున్నాను ఈ అంశం గురించి. కానీ మాట్లాడాలి. ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చాను, ఎందుకు ఇవి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నానంటే, దీన్ని చూసి అమ్మో మనం కానీ ఎప్పుడన్నా టంగ్ స్లిప్ అయితే, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, బరి తెగిస్తే అదే పరిస్థితి వస్తుందేమో, బెయిల్ కూడా రానే దుస్థితి వస్తుందేమో. ఎందుకురా బాబు, భగవంతుడా ప్రశాంతంగా మనం బతికేదో మనం బతుకుతాం, ఎవరి కోసం మనం ఎందుకు వెళ్ళి జైల్లో కూర్చోవడం అని ఎంతో కొంత జ్ఞానోదయం అవుతుందని చెప్పే ప్రయత్నం. బోరుగడ్డ లాంటి వాళ్ళు కలుపు మొక్కలు, ఇలాంటివి ఎత్తేయాలి. సో మరొకరు ఎవడో కూడా మొలకూడదు, ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. ఇతను ఒకటే అని కాదండి, సోషల్ మీడియాలో చాలా వికృతి చేస్తున్న ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ భారతం కూడా పట్టాలి. అది కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే, వైఎస్ఆర్సీపీ సింపథైజర్సే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా కానీ బెడితెగించి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టి చెలరేగిపోతామంటే తోలు తీయాలి, తీసుకెళ్ళి లోపల పడేయాలి, బయటికి కనిపించకూడదు. మళ్ళీ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఏదో తూతూ మంత్రంగా వెళ్ళామా వచ్చామని కాదు. ఈరోజు కోర్టు ఇంత సీరియస్ అయ్యిందంటే కారణం ఏంటి? ఇలాంటి వాళ్ళు బెయిల్కి అనర్హులు అని న్యాయస్థానం చెప్పిందంటే, ఉన్నత న్యాయస్థానం, వాళ్ళు ఎలాంటి రికార్డ్స్ వాళ్ళు చూసుంటారండి? ఆడియో రికార్డ్స్తో సహా కదా ఇచ్చారు. చిన్న చిన్న పిల్లలను మాట్లాడతారా? భరతమాత గురించి ఈయన మాట్లాడుతున్నాడు. భరతమాతను పూజించే దేశం అట, భరతమాతను పూజించే మహానుభావుడట.
ఎదట స్త్రీని గౌరవించలేవు, ఎదటి స్త్రీ బిడ్డని గౌరవించలేవు. నువ్వు కళ్ళతో చూసినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఎవడ పడితే ఆడు బరితెగించి మాట్లాడేస్తే ఏం జరుగుతుంది అసలు? ఈ తప్పులే కదా, ఈ పాపాలే కదా. ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నోరు మెదకపోవడమే కదా ఈరోజు శాపంగా మారింది వైఎస్ఆర్సీపీకి. కాదనగానే ఎవరన్నా అనగలరా? రిజల్ట్ అదే కదా. ఆ రోజే నోరు మోయిస్తే, ఆ రోజే నాలుగు మీద వాతలు పెడితే, పెట్టకూడదేమో, అఫీషియల్గా పెట్టకూడదు ఓకే, కానీ పెట్టాల్సిన అవసరం వస్తే పెట్టాలి, తప్పదు. కొన్ని ట్రీట్మెంట్లు ఉండాలి, అప్పుడు కానీ సెట్ అవ్వరు. సో ఇలాంటివి రిపీట్ కాకూడదు. బోరుగడ్డ ఇంకా బయటికి రాడు, ఇది డైరెక్ట్గా కోర్టు మాట్లాడింది.